దండమట్ట 10,000 దండానే బతానమ్మ అమ్మ పెదరేటి తావి దండమట్ట 10,000 దండానే బతానమ్మ ఏ బతానమ్మ అద బంగారినియ పరమత అమ్మ కోడలా అత్తయ్య మేము ఆ పెద్దవాడు వచ్చి 3 నీతి మాటలు చెప్పితే చెప్పిన మాట వినాలన్నావంట అత్తయ్య పారుతున్న పాయిటుడురా కానీ మా మామగారు నన్ను కొట్టారు తిట్టారు అత్తయ్య నిజమా చూడమ్మా కోడలా మగవాళ్ళతో నీకు పని లేదు నేను ఎలాంటి భయమో లేదు అవునత్తయ్య నా ఎండ కూతురు నా రక్త సంబంధము మేలు కోరి తెచ్చానమ్మా సంసారం గుట్టి ఆదిరట్టు ఉన్న పాలు ఉన్నావు ఓళ్ళగుండకొచ్చినావు ఓరుగుండ పరిపెట్టడం మీ అత్తమ్మ ఏం చెప్తుంది అలాగే వింటావు కదా అలాగే వింటాను అయినా కలిసి కాపురం చేస్తామంటావా లేక పాలకా కాపురం చేస్తామంటావా అత్తయ్య కలిసి మెలిసి కాపురం చేద్దాం అత్తయ్య కలిసి మెలిసి కాపురం చేయాలంటావు కలిసి మెలిసి కాపురం చేయాలంటే ఈ ఓరుగుండ పరిపెట్టడం మీ అత్తమ్మ ఏం చెప్తుంది వినాలమ్మా అలాగే వింటాను అలా వింటావు కదా అలాగే అమ్మాయి నా కింది కోటలో కోటాల పోయిందంటే గొంతుల కోసం నారాయణ గాంతుల కోసం ఆయన చూడక పసిబిడ్డవు ఉన్న పాలు ఉన్నావు నా మాటలు కాస్త ఆలకించిన వాడుకో 7 మేడలు పెట్టుకొని బంగారు డ్యూటీలతో లాలో లాలమ్మా ఊపుతామ్మా నిన్ను అలాగే వినేదని అత్తయ్య 6 మంది కోడలు రెట్టి పారావేవి నువ్వు ఎన్న కూతురువు నా మేన కోడలు నా రక్త సంబంధము మేలు కోరి తెచ్చానమ్మా నా మాటలు కాస్త ఆలకిస్తావా అలాగే వినేదని అత్తయ్య కాస్త 3 నీటి వేళ చెప్తున్నాను ఆలకించమ్మా నమ శివాయ నమో నారాయణాయ మీరు ఎలా పలికితే అలాగే పలుకుతారు చెప్పే వాటిలో చాలా పెద్దగా ఉన్నాయేమో మరి చెప్తా ఆలకించు నమ శివాయ గోవింద నారాయణ కదిరి దేవా చెప్తాడు ఇప్పుడు నీకు నేను చెప్తే చక్కగా
న్యాది కోసి నెడాలి చేస్తున్నా చదివితే ఏమనుకుంటున్నావు ఆహా ఓం నమః శివాయ 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 ఓం నమో నారాయణాయ శివ ఆహా సినిమాల చికాలు చూసుకొని పట్టిందా చదువుతుంది అర్థం ఒక కాపం చేస్తుంది దీనికి దేవుడికి ఇక్కడ చిన్న